హలో నమస్తే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫర్ ఎవర్ ఇంట్రెస్టింగ్ రైవలరీ అయితే ఈ రోజు జరగబోతోంది. ఇండియా ఇస్ టేకింగ్ ఆన్ పాకిస్తాన్. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది అండ్ ఈ రెండు టీమ్స్ మధ్య బలాబలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. సో ఇండియా ఆల్రెడీ మంచి ఫామ్ లోకి వచ్చేసింది, ఒక మ్యాచ్ గెలిచేశారు. జనరల్ గా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించే పర్ఫామ్ చేశారు. కానీ పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ లో చెప్పాలంటే చాలా డిసప్పాయింట్ చేసింది. సో ఈ రోజు పాకిస్తాన్ జనరల్గా ఇండియా మీద ఆడడం అంటే పాకిస్తాన్ విజృంభిస్తుంది. ఈ రోజు ఎలా కంబ్యాక్ చేస్తారంటారు? ఇండియా మీద ఆడడంలో పాకిస్తాన్ విజృంభిస్తుంది, కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు దే విల్ బి అండర్ ట్రిమెండస్ ప్రెషర్. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. ఇండియాతో కూడా ఓడిపోతే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోతారు. డూ ఆర్ డై మ్యాచ్ వాళ్ళకి అది. రెండోది ఏంటంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత వాళ్ళు దే ఆర్ హోస్టింగ్ ఏ ఐసీసీ ఈవెంట్. ఇంత పెద్ద ఈవెంట్ 30 ఏళ్ల తర్వాత హోస్ట్ చేస్తున్నారు. సో ఈ హోస్ట్ చేస్తున్న టైంలో ఆ హోస్ట్ నేషన్ కనీసం సెమీస్కి రాకుండా గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఎంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద. మామూలుగా ఇండియా మ్యాచ్ అంటేనే విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా చాలా ఇబ్బందికరంగా తయారైంది. ప్లస్ అదే కాకుండా వాళ్ళ టీంలో ఉన్న ఒక మెయిన్ బ్యాట్స్మెన్ ఫకర్ జమాన్, అతను గాయం కారణంగా అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయాడు. ఇఫ్ యూ రిమెంబర్ కరెక్ట్లీ, లాస్ట్ టైం మనం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడినప్పుడు లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫకర్ జమాన్ సెంచరీ చేసి టీం గెలవడంలో చాలా కీలకమైన పాత్ర వహించాడు. సో అది ఏ రకంగా చూసుకున్నా పాకిస్తాన్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. ఇండియా మీద లేదని నేను చెప్పట్లేదు, బట్ అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ మీద విపరీతమైన ఒత్తిడిలో ఉంటారు వాళ్ళు, పాకిస్తాన్ టీం. సో ఈ ఒత్తిడిని తట్టుకుని వాళ్ళు ఇండియాని గెలవగలరా అనేది చాలా పెద్ద డౌట్గానే చెప్పుకోవాలి. అండ్ ఫస్ట్ మ్యాచ్ నుంచే చూసుకుంటే ఎక్కడో ప్రెషర్లో ఉండిపోయారని అనిపించింది. ఎందుకంటే బాబర్ ఆజం లాంటి వాళ్ళే అంత బాగా హాఫ్ సెంచరీ స్కోర్ చేసినప్పటికీ అది కూడా సాటిస్ఫాక్టరీగా లేదు, చాలా స్లోగా స్కోర్ చేయడం జరిగింది. అసలు అక్కడి నుంచే ప్రెషర్ ఎందుకు స్టార్ట్ అయిందంటారు? మీరు చాలా చాలా ఏమంటారు డిప్లొమాటిక్గా చెప్పారు, సాటిస్ఫాక్టరీగా లేదని చెప్పి. బాబర్ ఆజం చేసిన హాఫ్ సెంచరీ మీద విపరీతమైన క్రిటిసిజం వస్తుంది, దాని మీద మీమ్స్ వస్తున్నాయి, జోక్స్ వస్తున్నాయి. ఎందుకంటే అతను హాఫ్ సెంచరీ చేశాడు, కానీ అదొక టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ లాగా ఆడాడు. మీరు చూడండి, వాళ్ళు పవర్ ప్లేలో దే ఆర్ చేజింగ్ ఏ స్కోర్ ఆఫ్ 321. పవర్ ప్లేలో 22 రన్స్ చేశారు, 2 వికెట్లు కూడా పడినాయి. కానీ వాళ్ళు వికెట్లు కాపాడుకున్నారని వికెట్లు కాపాడుకోలేదు. రన్స్ చేశారంటే 10 ఓవర్లో 2.2 రన్ రేట్తో మీరు 320 ఎలా చేజ్ చేస్తారు? సో ఎంత దారుణంగా వాళ్ళ అప్రోచ్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ ఇంటెంట్ ఎంత దారుణంగా ఉందనేది దాన్ని తెలుస్తుంది. పర్టికులర్లీ సంబడి లైక్ బాబర్ ఆజంకి అతని ఎబిలిటీ లేదంటే ఈజ్ వరల్డ్ క్లాస్ పర్ఫార్మర్. అంత మంచి ప్లేయరు ఫామ్లో లేడు. నేను ఫామ్లోకి వస్తాను, కాస్త టైం తీసుకుంటానంటే టైం తీసుకునే పరిస్థితి లేదు అక్కడ. యూ హ్యావ్ టు గో ఫర్ యువర్ షాట్స్. లేకపోతే నువ్వు అక్కడ ఖాళీ చేస్తే వేరే వాళ్ళు వచ్చి రన్స్ కొడతారు. ఇంకా తర్వాత వచ్చిన ప్లేయర్స్ సల్మాన్ ఆగా కానీ కుష్దిల్ షా కానీ దే స్కోర్డ్ రన్స్ క్విక్లీ. కానీ అప్పటికే మీకు సమయం మించిపోయింది, పుణ్యకాలం గడిచిపోయింది. సో బాబర్ ఆజం హాస్ బికమ్ ఎ విలన్ ఇన్ స్కోరింగ్ దట్ హాఫ్ సెంచరీ. సో పాకిస్తాన్కి ఏ రకంగా చూసుకున్నా ఏది కలిసి రావట్లేదు. రీసెంట్గా ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ బంగ్లాదేశ్కి వెంటనే వికెట్స్ పడిపోయాయి, కానీ తర్వాత మాత్రం చాలా వికెట్ తీయడానికి చాలా కష్టపడ్డారు. సో ఈ రోజు కూడా మ్యాచ్లో అలాగే ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? టాస్ గెలిస్తే ఏదయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు? టాస్ గెలిస్తే అంటే మనం దుబాయ్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్ చూసాము, ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్లో ఎలాంటి డ్యూ ఫ్యాక్టర్ లేదు. కానీ బ్యాటింగ్ సెకండ్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే పిచ్ పోను మరింత స్లోగా అయిపోతుంది. సో అలాంటి స్లో పిచ్ మీద లక్కీలీ మనకి బంగ్లాదేశ్ వాళ్ళు చిన్న స్కోరు 229 8 ఎంతో చేశారు కాబట్టి దాన్ని చేంజ్ చేయడం పర్వాలేదు. కానీ ఒక 260 270 స్కోర్ని ఆ పిచ్ మీద, ఆ స్లో పిచ్ మీద చేంజ్ చేయడం అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. సో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా లేదా అనే విషయంలో కంప్లీట్ క్లారిటీ ఉంటే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. డ్యూ ఉండదు అనుకుంటే ముందుగా బ్యాటింగ్ చేయడం చాలా చాలా ఉత్తమం, ఎందుకంటే పోను పిచ్ స్లో డౌన్ అవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి బెటర్ కండిషన్స్ ఉన్నాయి. డ్యూ ఉంటే కనుక మళ్ళీ సిచ్యుయేషన్ మారిపోతుంది, ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ ఈజీ అవుతుంది, సెకండ్ బౌలింగ్ పర్టికులర్గా చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్. సో ఇక్కడ ప్రతి క్యాప్టెన్ ఏమనుకుంటాడు, ఇద్దరు క్యాప్టెన్ కూడా ఏమనుకుంటారంటే గుడ్ టాస్ టు లూజ్. ఎందుకంటే వాళ్ళు టాస్ గెలిచి ఎలాంటి డెసిషన్ తీసుకున్నా అసలే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో బౌల్ అంత క్రిటిసిజం వస్తుంది. సో క్యాప్టెన్ విల్ బి అండర్ ఫైర్ ఒకవేళ ఆ డెసిషన్ గారు మిస్ఫైర్ అయితే. అండ్ ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే మెయిన్గా యంగ్స్టర్స్ అంటే అందరూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్లోకి రావాలి అనుకుంటున్నారు, కానీ శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు స్టెప్ అప్ చేసి వాళ్ళు, కేఎల్ రాహుల్, ఈవెన్ వీళ్ళందరూ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు.
సో యంగ్స్టర్స్ ఇందులో ముందుకు రావడం అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు సార్? హెల్ప్ అవుతుంది, అది మంచిది కూడా. ఎందుకంటే యూ కెనాట్ హ్యావ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఫర్ ఎవర్. ఎందుకంటే నెక్స్ట్ వన్ డే వరల్డ్ కప్ 2027లో ఉంది. అప్పటికి రోహిత్ శర్మకి 40 ఏళ్ళు వస్తే విరాట్ కోహ్లీ కూడా ఆల్మోస్ట్ 40 సమీపిస్తాయి. సో ఆ స్టేజ్లో వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ కప్లో ఉంటారో లేదో తెలీదు. సో యంగ్స్టర్స్ స్టెప్అప్ కావడం కరెక్ట్గా ఈ టైంలో, ముఖ్యంగా శుభ్మన్ గిల్ కానీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్, చాలా వెరీ గుడ్ థింగ్ ఫర్ ఇండియన్ క్రికెట్ ఇన్ జనరల్. ఇండియన్ క్రికెట్ భవిష్యత్తు విషయంలో చాలా మంచి పరిణామంగా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఆడుతున్న తీరు, అతనికి ఉన్న ఎబిలిటీ అందరూ తెలుసు. ఈజ్ క్లాస్ ప్లేయర్, బ్రహ్మాండంగా బాల్ టైం చేస్తాడు, తర్వాత లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. కానీ ఇప్పుడు ఏంటంటే కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, డిఫరెంట్ గేర్స్లో ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్లో మనం చూస్తే ఏంటంటే మనకి రన్ రేట్ ప్రెషర్ లేదు, చాలా స్లో అండ్ స్టడీగా వెళ్ళచ్చు. అందుకని అతను చాలా టైం తీసుకున్నాడు. ఈ కెన్ ప్లే ఆల్ షాట్స్, 2 అద్భుతమైన 6లు కూడా కొట్టాడు. కానీ ఏంటంటే చాలా సేఫ్టీ ఫస్ట్గా ఉండి ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్ ఉండి అతను చాలా రెస్పాన్సిబుల్గా, ఒక యంగ్స్టర్ అంత రెస్పాన్సిబుల్గా ఆడుతుంటే వీళ్ళు రిలాక్స్ కావచ్చు. విరాట్ కోహ్లీస్ అండ్ రోహిత్ శర్మ దే కెన్ రిలాక్స్, ఎందుకంటే శుభ్మన్ గిల్ అంత మంచి ఫామ్లో ఉన్నప్పుడు. అండ్ అంటే బౌలింగ్ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి బుమ్రా లేడు, సో ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది, ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు. అండ్ షమ్మి ఫామ్ మీద కూడా కొంతవరకు తన ఇంజురీ నుంచి రావడం ఇప్పుడే జరిగింది కాబట్టి ఒక డౌట్ ఉంది. కానీ షమ్మి ఆల్రెడీ ఫామ్లోకి వచ్చేసాడు. కానీ బుమ్రా లేని లోటు ఈ రోజు ఏమైనా కనిపించే ఛాన్స్ ఉందంటారు సార్? బుమ్రా లేని లోటు అనేది ఎవరు పోల్చలేరు. అది మహమ్మద్ షమి పోల్చలేడు, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ ఎవరు పోల్చలేరు. ఎందుకంటే బుమ్రా ఇస్ నెంబర్ 1 బౌలర్, నెంబర్ 1 ఫాస్ట్ బౌలర్ కాదు, నెంబర్ 1 బౌలర్ ఇన్ ద వరల్డ్ అక్రాస్ ఫార్మాట్స్. ఏ ఫార్మాట్ తీసుకున్నా అతన్ని మించిన బౌలర్ ప్రపంచంలో ఎక్కడ లేడు. ఆ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం కూడా లేదు. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. సో బుమ్రా లేని లోటుని పోడ్చడం ఎవరి వల్ల కాదు. బట్ వన్ గుడ్ థింగ్ ఏమిటంటే షమి విషయంలో మనకు డౌట్స్ కనిపించినాయి. కానీ ఫస్ట్ మ్యాచ్లో అతను 5 వికెట్స్ రావడం, ఆ కాన్ఫిడెన్స్. ఇంకా షమి ఆల్వేస్ డస్ వెల్ ఇన్ ఐసీసీ టోర్నమెంట్స్. ప్రతిసారి ఐసీసీ టోర్నమెంట్స్లో బాగా ఆడతారు. ఐసీసీ టోర్నమెంట్స్లో అందరికంటే ఎక్కువ వికెట్స్ తీసుకున్న రికార్డు కూడా అతనికే ఉంది లేటెస్ట్గా. సో అతను ఫామ్లోకి రావడం, అతను ఇంజరీ నుంచి వస్తున్న ప్లేయర్కి 5 వికెట్స్ రావడం అంటే అతను చాలా వరకు బుమ్రా లేని లోటుని చాలా వరకు తీరుస్తాడు అని చెప్పుకోవచ్చు. అలాగే హర్షిత్ రాణా కూడా మనకేమనిపించింది, హర్షదీప్ సింగ్ అదే బెటర్ చాయిస్ కదా, లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉంటుంది అది అనిపించింది. కానీ హర్షిత్ రాణా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా అతనికి ఆ పేస్ ఉంది. ఈ కెన్ బౌల్ 140+ బౌలింగ్ వేస్తాడు, మంచి స్పీడ్తో బౌలింగ్ వేస్తాడు. అతని స్లోయర్ వన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఆ స్లోయర్ వన్స్ దుబాయ్ పిచ్ మీద, ఆ స్లో పిచ్ మీద చాలా ఇంపార్టెంట్. సో అందుకనే బహుశా మన టీమ్ మేనేజ్మెంట్ హర్షదీప్ కంటే అతను ప్రిఫర్ చేశారు. అండ్ హీ హాస్ డన్ వెల్ ఆల్సో. సో ఐ థింక్ బుమ్రా లేని లోటుని వీళ్ళిద్దరు తీరుస్తారు. హార్దిక్ పాండ్యా కూడా థర్డ్ సీమర్గా చాలా ఎఫెక్టివ్గా ఉంటాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అంటే లాస్ట్ మ్యాచ్లో చూసినప్పుడు అంటే అక్షర్ పటేల్, స్పిన్నర్స్లో అక్షర్ పటేల్ చాలా ఎఫెక్టివ్గా అనిపించాడు. కానీ ఎక్కడో కుల్దీప్ కూడా తన రోల్ తను అంత పర్ఫెక్ట్గా ప్లే చేయలేదు అనిపించింది. సో ఈ రోజు ఏమన్నా అంటే ఎలాగూ హర్షిత్ రాణా తనున్న ఫామ్లో హర్షిత్ రాణాని తీసే ఛాన్స్ లేదు కాబట్టి కుల్దీప్ ప్లేస్లో హర్షదీప్ని అలా తీసుకురావడం ఏమన్నా ఛాన్స్ ఉంటుందంటారు? అలా ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియా అదే టెంప్లెట్తో వెళ్తున్నారు. అంటే 3 స్పిన్నర్స్, 2 ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ 1 ఆల్రౌండర్ ఇన్ హార్దిక్ పాండ్యా. సో ఇదే మనకి ఎందుకంటే అక్కడ మీకు 3 పేసర్స్ ఉన్నారు, 3 స్పిన్నర్స్ ఉన్నారు. సో వీళ్ళు 6 కూడా మీకు పార్ట్ టైమర్స్ కాదు, వీళ్ళ 6 కూడా వెరీ గుడ్ బౌలర్స్. సో ఇలాంటి లైనప్, ఇలాంటి కాంపోజిషన్ మీకు చాలా టీమ్స్లో దొరకదు. సో ఇప్పుడు పాకిస్తాన్ తీసుకోండి, పాకిస్తాన్కి ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు. వాళ్ళిద్దరు పార్ట్ టైం ఖుష్దిల్ షా అండ్ సల్మాన్ ఆగా మీద డిపెండ్ అవుతున్నారు ఫర్ ది సెకండ్ స్పిన్నింగ్ రోల్. కానీ ఇండియా అలా కాదు. అక్షర్ పటేల్ కానీ, జడేజా కానీ, కుల్దీప్ కానీ వాళ్ళు రెగ్యులర్ స్పిన్ బౌలర్స్. సో అందుకని ఐ థింక్ ఇండియా ఇదే ఫార్ములాతో వెళ్తుంది. కుల్దీప్ వికెట్లు రాలేదు కానీ హీ బౌల్డ్ వెల్. క్యాచ్ డ్రాప్ అయినంత బౌలింగ్లో అతని గుగ్లీస్ని పిక్ చేయడంలో ఖచ్చితంగా బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. సో కుల్దీప్ చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఓవర్స్లో ఎలాంటి పిచ్ మీదైనా, పిచ్ అంత హెల్ప్ లేదు స్పిన్నర్స్కి, ఎలాంటి పిచ్ మీదైనా అతని వేరియేషన్స్తో అతను ఇబ్బంది పెడతాడు బ్యాట్స్మెన్ అని చెప్పి నేను అనుకుంటాను. సో అతను కూడా ఏంటంటే అతను కూడా చాలా ఇంజరీ నుంచి వస్తున్నాడు. సో అతను కూడా రిథంలో రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈవెన్ అక్షర్ పటేల్ బౌల్డ్ వెల్. అతను పవర్ ప్లేలో అయినా అక్షర్ కొన్ని ప్రత్యేకత ఏంటంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లోనే ఎక్కడైనా బౌలింగ్ చేస్తారు, ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తారు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసి వికెట్లు తీయడం చూసాం మనం. బ్యాటింగ్లో కూడా నెంబర్ 5లోనే వస్తాడు, లేకపోతే డౌన్ ది ఆర్డర్ లేట్గానే వస్తాడు. ఎక్కడైనా కూడా ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ వెరీ యూస్ఫుల్ ప్లేయర్ టు హ్యావ్ ఇన్ యువర్ టీమ్. అండ్ అంటే లాస్ట్ మ్యాచ్లో చూసినప్పుడు మెయిన్గా చూసుకుంటే 2 ఫాస్ట్ బౌలర్సే
ఫస్ట్ వికెట్స్ తీసుకోవడం వాళ్ళే చాలా ఎఫెక్టివ్గా కనిపించారు. కానీ మనం ఫార్మాట్కి వెళ్ళడంలోనే 5 స్పిన్నర్స్తో వెళ్ళాము. ఎక్కడో అంటే సిరాజ్ని మిస్ అవుతున్నారు మెయిన్గా పాకిస్తాన్ విషయంలో. సో ఈ రోజు ఏమన్నా అలాంటిది ఒకటి వచ్చే ఛాన్స్ ఉందంటారు? అంటే ఇంకా ఇప్పుడు మన సిరాజ్ గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ మన స్క్వాడ్ డిసైడ్ అయిపోయింది. హర్షిత్ రాణా ఇస్ డూయింగ్ వెల్, హర్షదీప్ ఆడితే హర్షిప్ విల్ డూ వెల్. సో ఇప్పటివరకైతే మనకి ఆ లోటు అయితే ఏమీ కనబడలేదు. ఎందుకంటే మనకి న్యూ బాల్తో 3 వికెట్లు మన ఫాస్ట్ బౌలర్స్ ఇచ్చారు. తర్వాత అక్షర్ పటేల్ వచ్చి 2 వికెట్లు ఇచ్చాడు. సో పవర్ ప్లేలోనే 9th ఓవర్కే మనం 5 వికెట్లు తీసుకోగలిగాం. సో మనం సిరాజ్ని కానీ బుమ్రాని కానీ ఎవరిని మిస్ అవుతున్నట్టు మనకు అనిపించలేదు, అట్లీస్ట్ అగేన్స్ట్ బంగ్లాదేశ్. పాకిస్తాన్తో కూడా అదే పరిస్థితి ఉంటుందని మనం చెప్పలేం. కానీ బట్ స్టిల్ ఐ థింక్ పాకిస్తాన్ మీదైనా పాకిస్తాన్ బ్యాటింగ్ కూడా చాలా సస్పెక్ట్గా ఉంది. వాళ్ళు కూడా క్విక్ రన్స్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఐ థింక్ మన బౌలింగ్ విషయంలో మనకు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాకు అనిపిస్తుంది. అండ్ పాకిస్తాన్ ఈరోజు ఎలాంటి చేంజెస్ చేసుకొని వచ్చే ఛాన్స్ ఉందంటారు సార్? ఒక చేంజ్ అయితే ఫకర్ జమాన్ ప్లేస్లో వాళ్ళు ఖచ్చితంగా ఒక మార్పు చేయాలి. ఉస్మాన్ ఖాన్ అనుకుంటా ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అతన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. అది తప్ప వాళ్ళకి పెద్దగా మార్పులు చేసే పరిస్థితి కూడా ఏం కనబడట్లేదు. ఎందుకంటే బ్యాటింగ్లో సల్మాన్ ఆగా అండ్ ఖుష్దిల్ సాబ్ బాగా బ్యాటింగ్ చేశారు. ఒక్కటి ప్రాబ్లం ఏం కనిపిస్తుంది అంటే షహీన్ అఫ్రీది అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. అతను ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత అతను పేస్ డౌన్ అయింది, అతను బాల్ స్వింగ్ చేయలేకపోతున్నాడు. వికెట్స్ కూడా అతను మామూలుగా ఏంటంటే న్యూ బాల్తో వికెట్స్ తీయడం అతను రెగ్యులర్గా మనకి చూసాం. కానీ ఇటీవల కాలంలో అతను బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. మరి అతని ప్లేస్లో ఏమైనా హస్నైన్ని తీసుకొస్తారా అని అదంత పెద్ద డెసిషన్ తీసుకోరాం. ఎందుకంటే అతను ఎక్స్పీరియన్స్తో అతను కంటిన్యూ, బట్ అతని ఎఫెక్టివ్నెస్ అయితే చాలా తగ్గింది. హరీష్ రావు కూడా వికెట్స్ ఇస్తాడు కానీ హీ వాజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో పాకిస్తాన్కి బౌలింగ్లో నసీం షా ఒక్కడే బాగా బౌలింగ్ వేస్తున్నాడు. వాళ్ళ స్పిన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ మంచి బౌలింగ్ వేశాడు, ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్ అనిపించాడు, బెస్ట్ బౌలర్ అనిపించాడు మిగతా బౌలర్స్ కంపేర్ చేస్తే. అండ్ ఇండియన్స్ ఈ ఇటీవల కాలంలో మన సీనియర్లు కూడా స్పిన్ ఆడడంలో తడబడుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ లెగ్ స్పిన్ ఆడడంలో తడబడుతున్నారు. ఆదిల్ రషీద్ విషయంలో చూసాం, మనం రిషాద్ హుస్సేన్ విషయంలో కూడా చూసాం. సో అతను మెయిన్ బౌలర్ అవుతాడు, అబ్రార్ అహ్మద్ వాళ్ళకి మెయిన్ బౌలర్ అవుతాడు, పర్టికులర్లీ అగేన్స్ట్ విరాట్ కోహ్లీ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్గా పిచ్ విషయానికి వస్తే అంటే మిగతా పిచ్చెస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు పాకిస్తాన్లో డిఫరెంట్ పిచ్చెస్ ఉంటాయి, కానీ ఇది చాలా గట్టిగా అంటే ఎక్కడ గ్రాస్ లేకుండా ప్రిపేర్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు అడ్వాంటేజ్ అంటారు, అది ఎంతవరకు డిసడ్వాంటేజ్ అంటారు సార్? అంటే చాలా వరకు బ్యాటింగ్ అనుకూలమైన పిచ్ చేసే పరిస్థితి చూస్తున్నారు, కానీ ఆ పిచ్లో స్లోనెస్ అనేది తగ్గట్లేదు. స్లోనెస్ లేకుండా పిచ్ కాస్త హార్డ్గా ఉంటే మనకి బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ దుబాయ్లో మన రికార్డ్ ఏంటంటే ఇక్కడ ఇప్పటివరకు 59 మ్యాచెస్ జరిగితే మీకు 4 సార్లు మాత్రమే 300+ స్కోర్స్ వచ్చినాయి. సో అక్కడ 300 రావడం అనేది చాలా కష్టం, చాలా రేర్ అన్నమాట. సో అందుకని నిన్న కూడా మనం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో కూడా చూసాం, ఇండియన్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు, పెద్ద షాట్స్ కొట్టడానికి ఇబ్బంది పడ్డారు. సో అక్కడ ఏంటంటే సెటిల్ బ్యాట్స్మెనే బాగా ఆడగలరు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ పిచ్కి అడ్జస్ట్ కావడం, ఆ స్లోనెస్కి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. సో లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. సంబడి లైక్ శుభ్మన్ గిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ పిచ్ మీద. ఓకే, రోహిత్ శర్మ ఎప్పటిలాగే చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు, మంచి స్టార్ట్ ఇస్తున్నాడు, బాగానే ఉంది. కానీ శుభ్మన్ గిల్ రోల్ చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు. ఒకసారి సెటిల్ అయిన తర్వాత ఒకసారి అతను 20 క్రాస్ అయ్యాడంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ హిమ్ టు స్కోర్ ఏ హాఫ్ సెంచరీ ఆర్ ఎ సెంచరీ. సో శుభ్మన్ గిల్కి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే హీ విల్ మేక్ ఇట్ మేక్ ఇట్ దట్ ఒకసారి సెటిల్ అయ్యాడంటే దాన్ని పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేస్తాడు. దట్ ఈస్ హిజ్ ఎబిలిటీ. అండ్ రోహిత్ శర్మ విషయానికి వస్తే ఈ 40s ఫ్యాంటసీ ఏంటో అర్థం కావట్లేదు సార్. 40s దగ్గరికి రాగానే తన వికెట్ పడిపోవడం చూస్తున్నాం. అది అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటారు? అంటే రోహిత్ శర్మ అభిమానులు ఏమంటారంటే చాలా సెల్ఫ్లెస్గా ఆడుతున్నాడు, మా హిట్ మ్యాన్ అంటారు. అతను ఆ అప్రోచ్ తీసుకున్నాడు. అతని టీం కోసం ఏంటంటే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్లో కూడా చూసింది ఏంటంటే తర్వాత విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ ఆడుతున్నప్పుడు నెక్స్ట్ 10 ఓవర్స్లో ఫస్ట్ 10 ఓవర్స్లో 60 రన్స్ అన్నీ వచ్చినాయి. నెక్స్ట్ 10 ఓవర్స్లో వీ గాట్ ఓన్లీ 30 రన్స్, 35 రన్స్. కానీ ఎప్పుడైతే మీకు మంచి స్టార్ట్ అందించాడో రోహిత్, మీరు తర్వాత మీరు స్లో డౌన్ అయినా కూడా దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. సో సెల్ఫ్లెస్గా ఆడుతున్నాడు రోహిత్ శర్మ. సో ఆ అప్రోచ్ మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం, 2023 వరల్డ్ కప్లో కూడా అదే రకంగా ఆడాడు, అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఈ ఫార్మాట్లో ఈ ట్రైయింగ్ టు ప్లే వెరీ వెరీ అగ్రెసివ్లీ. అది కొన్ని సందర్భాల్లో మీ సెంచరీ చేయాల్సిన అవసరం లేదు. ఇండియాకు ఉన్న స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్లో మీరు ఆ మొమెంటం అందిస్తున్నాడు. ఆ మొమెంటం అనేది చాలా ముఖ్యం. సో ఐ డోంట్ ఫైండ్ ఎనీ ప్రాబ్లం విత్ రోహిత్ శర్మాస్ అప్రోచ్. అండ్ హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే తన బౌలింగ్లో అంటే
రన్స్ ఎక్కువ లీక్ అయిపోతున్నాయి, అంటే అంత ఎఫెక్టివ్గా ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్కి అంత హెల్ప్ ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా ఎందుకు బౌలింగ్ విషయంలో మెయిన్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు అనేది అందరికి ఉన్న డౌట్. అంటే హార్దిక్ పాండ్యా ఏం చేస్తాడంటే కొంచెం అతను అటాకింగ్ బౌలింగ్ ఉంటుంది, అంటే వికెట్స్ కోసం వెళ్తాడు, వికెట్స్ తీద్దాము అని ఒక ఎక్కువగా షార్ట్ బాల్ యూజ్ చేస్తాడు. షార్ట్ బాల్ యూజ్ చేస్తే షార్ట్ బాల్ కొన్నిసార్లు రన్స్ లీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో హార్దిక్ పాండ్యా ఈజ్ అండ్ వికెట్ టేకింగ్ బౌలర్, క్రూషియల్ వికెట్స్ కూడా ఇస్తాడు. ఈవెన్ మనం అతను కూడా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఈవెన్ T20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా మనం చూసాం. లాస్ట్ ఓవర్ అతను చాలా క్రూషియల్, లాస్ట్ ఓవర్ అతను చాలా ఎఫెక్టివ్గా వేయగలిగాడు. సో అందుకని హార్దిక్ పాండ్యా బౌలింగ్ విషయంలో కూడా నాకు ఎలాంటి కంప్లైంట్. ఇండియా ఈజ్ హ్యావింగ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్ అని చెప్తాను నేను, ఎందుకంటే 6 టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు మీ టీంలో. ఏ టీంకి అంత లగ్జరీ లేదు. అలాగే బ్యాటింగ్లో కూడా మీకు సంబడి లైక్ రవీంద్ర జడేజా హూ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 4, నెంబర్ 5, అతను హీస్ కమింగ్ ఎట్ నెంబర్ 8. సో నెంబర్ 8 దాకా మీకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. మనం బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్లో కూడా చూసాం, వికెట్స్ పడుతున్నా మనకు ఎలాంటి డౌట్ లేదు, ఎందుకంటే ఇంకా రాహుల్ గిల్ ఆడుతున్నా సరే తర్వాత ఇంకా హార్దిక్ పాండ్యా అండ్ జడేజా టు కమ్. సో మనం టీం మీద, బ్యాట్స్మెన్ మీద ఎలాంటి ప్రెషర్ ఉండదు, ఎందుకంటే బ్యాటింగ్లో ఆ డెప్త్ ఉంది కాబట్టి. సో ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ అంటే హ్యావింగ్ 3 ఆల్రౌండర్స్, మనకి బ్యాటింగ్లో డెప్త్ దొరుకుతుంది, అలాగే బౌలింగ్లో కూడా మీకు 6 టాప్ క్లాస్ ఆప్షన్స్ మనకు కనిపిస్తుంది. మిగతా టీమ్స్ కానీ పార్ట్ టైమర్స్తో, ఈవెన్ ఇంగ్లాండ్ లాంటి టీమ్ లియామ్ లివింగ్స్టన్ లాంటి పార్ట్ టైమర్స్ ఆడుకున్నాం. మనకు అలాంటి అవసరం లేదు. 6 టాప్ క్లాస్ బౌలింగ్ ఆప్షన్స్ మన టీంకి ఉన్నాయి. అండ్ ఇండియా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా స్ట్రాంగ్గా ఉంది, కానీ లాస్ట్ మ్యాచ్లో మనం కొంచెం ఫ్లాపీ ఫీల్డింగ్ అనేది చూసాం. సో అది ఎంతవరకు చేంజ్ చేసుకుంటే మనకి ఇంకా బెనిఫిట్ అవుతుంది? డెఫినెట్గా, ఎందుకంటే ఫీల్డింగ్లో, ఎందుకంటే రోహిత్ శర్మ కానీ హార్దిక్ పాండ్యా కానీ దే ఆర్ వెరీ గుడ్ ఫీల్డర్స్, క్యాచర్స్ కూడా. సో వాళ్ళు క్యాచ్లు డ్రాప్ చేయడం, అండ్ రాహుల్ కీపింగ్లో కూడా సేఫ్ కీపర్. హీఈస్ నాట్ ఏ స్పెక్టాక్యులర్ కీపర్, పెద్ద పెద్ద డైవిల్ చేయడాలు లేకపోతే గట్టిగా మాట్లాడడానికి చేయడు, కానీ వెరీ వెరీ సేఫ్ కీపర్. అతను ఒక స్టంపింగ్ మిస్ చేయడం. సో ఫీల్డింగ్ విషయంలో ఖచ్చితంగా ఫస్ట్ మ్యాచ్లో మనకు పెద్ద డిసప్పాయింట్మెంట్. బ్యాటింగ్లో, బౌలింగ్లో ఎలాంటి కంప్లైంట్స్లో ఫస్ట్ మ్యాచ్లో ఫీల్డింగ్లో పాకిస్తాన్తో కనుక అలా జరిగితే మనకి గుర్తు 2017 వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనే బుమ్రా ఒక నో బాల్తో ఫకర్ జమాన్ వికెట్ వచ్చి ఉండేది. నో బాల్ వల్ల ఆ వికెట్ రాలేదు మనకి, అది చాలా కాస్ట్లీగా పరిగణించింది. అలాగే డ్రాప్డ్ క్యాచెస్ కెన్ ప్రూవ్ వెరీ వెరీ కాస్ట్లీ. సో ఐ థింక్ అది ఫీల్డింగ్ విషయంలో మన వాళ్ళు చాలా టైటన్ అప్ చేయాలి గేమ్ అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఈ రోజు ఓవరాల్గా స్కోర్ ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటారు? స్కోర్ ఐ థింక్ ఇండియా కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇండియా డెఫినెట్గా 300 ఏం చేస్తారు. 300 రావడం కష్టమే అక్కడ, కానీ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మన వాళ్ళు ఆడుతున్న అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్తో 300 వచ్చే అవకాశం. పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అంత పెద్ద స్కోర్ ఇచ్చే అవకాశం లేదు. స్కోర్ కుడ్ బి అరౌండ్ 250 అని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ రోజు అయితే ఇండియా మ్యాచ్ గెలిచి ఆ 2017 అయితే రివెంజ్ తీర్చుకోవాలని మనం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్పెషల్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.